మామ ఇప్పుడు ఏ సెక్టర్ భూములు ఉంది, ఇప్పుడు ఏ సెక్టర్లో ఎంట్రీ తీసుకోవాలో ఈ 1 minute వీడియోలో తెలుసుకుందాం మామ. సో ఇక్కడ మనకి ఇంట్రాడే స్క్రీనర్లో ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 30 days ఐటీ సెక్టర్ స్టాక్స్ చూడండి మామ. రిటర్న్ 18.95 ప్రైస్ చేంజ్ అయితే ఉంది మనకి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ గ్యాస్ సంథింగ్ ఉన్నాయి. సో ఇక్కడ మనకైతే ఇప్పుడు ఐటీ సెక్టర్ భూములు ఉంది. ఓకే, లాస్ట్ 3 to 4 years మనకు ఐటీ సెక్టర్ నో రిటర్న్స్. సో ఇప్పుడు ఈ సెక్టర్ అనేది ఇప్పుడు భూములకు వస్తుంది. సో మనం ఈ సెక్టర్ మీద ఫోకస్ చేద్దాం మామ. సో ఇక్కడ చూసుకోండి విప్రో లాస్ట్ రీసెంట్ బ్రేక్అవుట్ అయింది మామ. రీసెంట్ బ్రేక్అవుట్ అయింది అండ్ ఇక్కడ రీటెస్ట్ ఎప్పుడైతే తీసుకుంటుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు విప్రో ఒక స్టాక్. అండ్ ఇన్ఫోసిస్ కూడా చూసుకున్నాం. ఇప్పుడు ఐటీ సెక్టర్స్ అన్నీ ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్ ఏమమ్మా ఇప్పుడు. సో ఇక్కడ చూసుకోండి ఇది కూడా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ అండ్ ఇక్కడ కూడా రీసెంట్ కూడా ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోతుంది. బ్రేక్అవుట్ అయినాక ఇక్కడ రీటెస్ట్ అయినాక మళ్ళీ ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ టీసీఎస్ చూసుకున్నాం. టీసీఎస్ కూడా ఇక్కడ చూసుకున్నాము పెద్ద బుల్లిష్ క్యాండిల్ అండ్ వాల్యూమ్ కూడా ఇక్కడ ఇంక్రీజింగ్ ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ ఆల్ టైమ్ హై ఇక్కడ బ్రేక్ చేసింది. ఓకే, బ్రేక్ చేసి ఇక్కడ ఒక రీటేజ్ తీసుకున్నాక మళ్ళీ పైకి పోతుంది. సో ఈ ఐటీ సెక్టార్ ఇప్పుడైతే భూములు ఉంది, మీరు చూసి ఇన్వెస్ట్ చేసుకోండి మామ. మళ్ళీ ఈ భూమిని అయితే మళ్ళీ మిస్ కాకండి. మళ్ళీ మిస్ అయితే మళ్ళీ సెక్టర్ మళ్ళీ మీరు పట్టుకోలేరు. ఓకే, చూసి థ్యాంక్ యూ.